రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కేవలం ఒక్క వైసీపీ వల్లే సాధ్యమని, అందుకే జగనన్నను మళ్లీ సీఎం చేసుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగాలని రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి సురేష్ పిలుపునిచ్చారు. సింగరాయకొండలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో యానాదుల ఆత్మీయ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ రావూరు ప్రభావ్తో పాటు యానాది సంఘం నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వారు ఖచ్చితంగా మనకు సహాయ సహకారాలు అందిస్తారు. మన ప్రాంతానికి మరి వారు అమితమైనటువంటి సేవలు చేయడానికి అవకాశం ఉందని చెప్పుకోవడం అందరికీ మనం చేసుకుంటూ, మరి కొండపి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా మీ వాడు, మీ బిడ్డ, దళిత బిడ్డ, మీ పాలి భాగస్థుడు, మీ రక్త సంబంధికుడు ఆదిమూలపు సురేష్ ఈరోజు చాలా సంతోషం. మీరు ఇంత మనస్ఫూర్తిగా నాకు మద్దతు తెలిపినందుకు. ఇది జగనన్న ఆదేశాల మేరకు నేను ఇక్కడికి రావడం జరిగింది. ఎర్రగొండపాలెంలో శాసనసభ్యులుగా 2 పర్యాయాలు, సత్తనూతలపాడు శాసనసభ్యులు 1 పర్యాయం, 3 పర్యాయం ప్రజాసేవలో ఉన్నాం. 2 సార్లు మంత్రిగా కూడా జగనన్న తొట్టతులి క్యాబినెట్లో దళితులైన నన్ను విద్యాశాఖ మంత్రిగా చేయడం నిజంగా దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు మన గుండెల్లో చిరస్థాయిగా ఉంటారు. ఈరోజు 4వసారి ఈ యొక్క కొండపి నియోజకవర్గంలో పోటీలో ఉన్నాను. ఇక్కడ నేను అనాథను, నాకు ఎవరు లేరు, ఎవరు తెలియదు. అందరూ అన్నారు, ఈయన ఎక్కడి నుంచి వచ్చినాడు, వలస పక్షి, ఈయన చెత్త, ఈయనకి ఇక్కడ ఎవరున్నారు, మేము ఇక్కడి నుంచో పట్టుకుపోయినాం, మా వెనక సత్య ఉన్నాడు, మా వెనక పూర్ణచంద్ర ఉన్నాడు, మా వెనక వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, మా వెనక ఎవరు లేరు, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్ప, నా ముందు మీరున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ, మీరున్నారనే ధైర్యంతో మీ అందరి మద్దతు, మీ అందరి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి కూడా నేను భావిస్తూ, వారందరూ ఎన్నో కళలు అంటా ఉన్నారు. నేను ఎప్పుడే గెలిచిపోయాం 10,000 ఒక్కొక్క చెప్పి వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. ఈ 3వసారి హ్యాట్రిక్ అన్నారు, మంత్రి అవుతాడు, ఉప ముఖ్యమంత్రి అవుతారు, స్వామి గారు చెప్పుకుంటా ఉన్నారు. మనకి అవన్నీ అవసరం లేదు. మీ అందరికీ సేవ చేసుకునే ఒక అవకాశం మీరు కల్పించడానికి మీ చేతుల్లో ఉంది. మీరు తలుచుకుంటే ఖచ్చితంగా అది నెరవేరుతుంది. ఈ కొండపి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా, ఒక కొత్త జెండా రావాలి. ఈ కొండపి నియోజకవర్గానికి ఒక కొత్త జెండా రావాలి. ఈ కొండపి నియోజకవర్గంలో ఒక కొత్త జెండా రెపరెపలాడాలి. ఆ జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా. ఆ జెండాను మోసే వ్యక్తులు మీరు అందరూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అది నెరవేర్చని కూడా భావిస్తూ, ఏమున్నా కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కొండపి నియోజకవర్గంలో అవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుందని మనం చేసుకుంటాం. ఎర్రగొండపాలెంలో అత్యధికంగా గిరిజనులు ఉన్నారు, మీకు తెలిసే ఉంటుంది. పరిస్థితుల్లో మీలాంటి వారు రావడం జాతికి ఒక ఆత్మస్థైర్యాన్ని ఇచ్చే కార్యక్రమం చెప్పి కూడా భావిస్తూ, మరి వేదిక మీద ఉన్నటువంటి